మోసపోయాం అన్నోళ్ళు, మోసపోకూడదు అనుకున్నోళ్ళు ఈళ్ళిద్దరు మాత్రమే ఈ వీడియో చూడండి. మంచి, చెడు, నమ్మకం అని నమ్మేవాళ్ళు మాత్రం దయచేసి ఈ వీడియో చూడొద్దు. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ఈ నమ్మకం, మనోడు, మనదే, మన చుట్టాలు, మన వ్యాపారం అంటారు కదా! వీటన్నిటి గురించి మైండ్ బ్లాక్ అయిపోయి నిజాలు చెప్తా. ఇప్పుడు ప్రాక్టికల్‌గా జరిగిన విషయం ఏంటంటే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. గత చాలా సీజన్‌లు 5, 6 సీజన్‌లు కప్పులు కూడా తెచ్చిపెట్టాడు. అదీ కాకుండా రోహిత్ శర్మ ఏమన్నా అల్లాటప్ప ఆటగాడా అంటే షూకి లేస్ కట్టుకున్నంత ఈజీగా టక్‌మని సిక్స్‌లు కొట్టి పడేస్తాడు. అలాంటి రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసి పక్కన పడదొబ్బి, ఎక్కడో గుజరాత్ టీమ్‌కి ఆడుతున్న హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్ చేసింది. అలాగని ఇక్కడ హార్దిక్ పాండ్యా తక్కువని కాదు, రోహిత్ శర్మ ఎక్కువని కాదు. ఇక్కడ అందరూ సమానమే. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, మనం ఎంతైనా అవతలోళ్ళ గురించి కష్టపడినా, ఏం చేసినా సరే, ఒక టైమొచ్చేసరికి వాళ్ళ అవసరం తీరిపోయిందని కావచ్చు, లేదంటే కొత్తగా దానికి మించి ఇంకోటేదైనా అద్భుతం దొరికి, లేదంటే దానికి మించి ఇంకోటేదైనా దొరుకుతుంది అనుకున్నప్పుడు కావచ్చు, టక్కుమని ప్లేట్ మార్చేస్తారనమాట. అది ఎంత విచిత్రంగా ఉంటదంటే, అసలు మనకే అర్థం అవ్వదు. యమ్మ మనం 100% ఇచ్చాము, 100% కష్టపడ్డాము, అన్నీ చేసాం. అయినా సరే మనల్నెందుకు తీసేశారు, మనల్నెందుకు మోసం చేశారు, మనల్నెందుకు పక్కన పెట్టేశారు, మనల్నెందుకు నమ్మలేదు. మన ఏడుపు ఎప్పుడూ అక్కడే ఉంటది తప్ప, తెలుసుకోవాల్సిన నిజం ఎప్పటికీ తెలుసుకోం. ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, లేదంటే తెలిసున్నోళ్ళకి కావచ్చు, ఇంకొకళ్ళకి కావచ్చు, ఇంకోళ్ళకి కావచ్చు, నువ్వెప్పుడైతే ఈడు మనోడు అని నమ్మేవో, అప్పుడు నీ పతనం మొదలైపోయినట్టే. అదేంటి నువ్వెప్పుడూ పాజిటివ్‌గా మాట్లాడవా? అని ఎవరికైనా అనిపిచ్చిందా నా గురించి? దానికి కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. ఇప్పుడు అలాంటి క్వెషన్ గాని నా మీద నీకుంటే, నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కలిసున్న స్నేహాల్ని గాని, లేదంటే కలిసున్న రిలేషన్‌షిప్స్‌ని గాని, బంధువుల్ని గాని, లేదంటే అన్నదమ్ముల్ని గాని చూసావా అంటే చూసుండొచ్చు. కానీ చాలా తక్కువ పర్సెంట్ అది అసలు లెక్కలోకే రాదు. మెజారిటీ 90% అబోవ్ కొట్టుకునే అన్నదమ్ములే ఉన్నారు. ఆస్తి గురించి విడిపోయిన కుటుంబాలున్నాయి. ఒకే ఇంట్లో ఒక తల్లిని నువ్వు చూసుకో అంటే, నువ్వు చూసుకో అనే బాపతలు కూడా, దరిద్రాలు కూడా మనం చూసేసాం. అన్నీ చూసేసాం. అన్నీ చూసేసిన తర్వాత కూడా ఇంకా మనం నమ్మకం గురించి మాట్లాడుతున్నామంటే, అలా మాట్లాడినప్పుడు నువ్వు ఎప్పుడు ఎక్కడ కూడా మోసపోయాను అనే బాధపడే అంటే ఎప్పుడు ఎక్కడ మోసపోయాను అని బాధపడడానికి అనర్హుడు అనమాట. అన్నీ మూసుకొని మోసపోతూ బతుకు. నీలాంటి వాడు మాకు అవసరం లేదు. మాకు కావాల్సిందల్లా ప్రాక్టికల్‌గా బ్రతికేవాడి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. అలా అని ఆర్టిఫిషియల్‌గా బ్రతకమని కాదు. ఎమోషన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి గానీ, ఒకడిని మనం ఓన్ చేసుకున్నప్పుడు నమ్మకం అనే దాన్ని చాలా దూరంగా పెట్టు. వాడితో కలిపి ఏమన్నా మొదలుపెట్టే ముందు ప్రాక్టికల్‌గా మాట్లాడు. ఏంటి? ఎలా చేద్దాం? ఎవరికెంత? బెనిఫిట్స్ ఏంటి? ఇవి పేపర్ మీద పెట్టుకొని మాట్లాడాలి. నోటి మాటతో, మంచితనంతో, చాలా లాంగ్ రిలేషన్‌షిప్ ఉంది కదా! అని ఇలాంటి ఎదవ సాకులతో గాని పిచ్చిలోకి దిగారనుకోండి, ఇలా రోహిత్ శర్మ లాగా పక్కన కూర్చోబెట్టి ఇంకొకళ్ళని ఎవరినో తీసుకొస్తారు. ఇక్కడ నేను క్రికెటర్స్‌కి ఎవరికీ సపోర్ట్ చేయట్లేదు గానీ, ఒక మంచి టాప్ మోస్ట్ ఆటగాడిని సడెన్‌గా తీసి పక్కన పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే, రాజకీయాలు అయ్యుండొచ్చు. లేదంటే ఇంకా మనోడు రిటైర్మెంట్‌కి దగ్గరగా ఉన్నాడు కదా! ఈడైతే కొత్త కుర్రోడు. ఇంకొన్ని సంవత్సరాలు మళ్ళీ మనం ఆధిపత్యం చెలాయించొచ్చు అనే మోడ్‌లో వాళ్ళ అధికారాన్ని ప్రదర్శించుకోవడానికే, వాళ్ళ ఉనికిని ప్రదర్శించుకోవడానికే, వాళ్ళ బ్రతుకు బాగోవటం కోసం 100 సంవత్సరాల నుంచి ఉన్న మీ అనుబంధాన్ని అంటారా, స్నేహం, తొక్కతోలు ఏదంటారో అన్నీ తీసి ఇసిరేస్తారు పక్కకి. నేనేమంటున్నానంటే ఈ పాయింట్‌లో, దయచేసి ఏదైనా ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ వచ్చింది అన్నప్పుడు, అది ఖచ్చితంగా అవతలోడికి ఎంత బెనిఫిట్ అవుతదో, నీకు కూడా అంతే బెనిఫిట్ అయ్యేలా మాత్రమే ఉండాలి. అంతేగాని నాది చాలా విశాల హృదయం, నేనిచ్చేస్తా, నా దగ్గర కొలవలేనంత ప్రేముంది, నమ్మకం ఉందంటే, సంకనాగిపోవడానికి నువ్వు చాలా మీటర్స్ దూరంలోనే ఉన్నావు. కిలోమీటర్స్ దూరంలో లేవనమాట. నేనేమంటున్నానంటే, మన బతుకు మనం బతకాలి. ఎవరైనా మనకి నచ్చి, లేదంటే మన కాంపౌండ్‌లోకి వస్తున్నారు, వాళ్ళకి, మనకి మెంటాలిటీ బావుంది, కలిసాము అనుకున్నప్పుడు, అక్కడ ప్రాఫిట్స్, డిజాస్టర్స్ అండ్ దాన్నేమంటారు? ఏదైనా ఒకటి చెడిపోయినప్పుడు ఎంతైతే బాధుంటదో, లేదంటే హిట్ అయినప్పుడు ఎంతైతే సంతోషం ఉంటదో, 2 సమానంగా
పంచుకోగలిగి బ్రెయిన్, మెంటాలిటీ ఉన్నోళ్ళని మాత్రమే మీరు దగ్గరికి రానివ్వాలి. అలా అని అందరిని దూరం పెట్టేసి ఎవడన్నా వచ్చేటోడికి ఇలా దొంగోళ్ళు పట్టుకునేవాళ్ళ చూడమని కాదు. హ్యాపీగా అందరితోని కలిసి ఉండండి. అందరిని విష్ చేయండి. మీకు చేతనయింది చెయ్యండి తప్ప, మీ పనులన్నీ మాని పడదొబ్బి, లేదంటే "రేయ్! నా ఫ్రెండ్‌రా, నా ఫ్రెండ్ నువ్వెలా అంటావురా" ఇలాంటియి లేవు. మీ వల్ల అయినంత సహాయం చెయ్యండి. వాళ్ళతో ట్రావెల్ చేయండి, సరదాగా ఉండండి, అందరితోని కలిసి ఉండండి. కానీ స్పృహలో ఉండండి. రేపన్న రోజు ఎవడైనా సరే మనని ఆటలో అట్టిపండులా తీసి పడేసే ఛాన్సెస్ 100కి 120% ఉన్నాయి. అందుకని నీ స్పృహలో నువ్వు ఉండి, హ్యాపీగా ఉండి, అందరిని హ్యాపీగా ఉంచు. ఆళ్ళతో హ్యాపీగా ఉండు. ఫైనల్‌గా గుర్తుపెట్టుకో. రోహిత్ శర్మ అవ్వొద్దు. ఏ విషయంలో? ముంబై ఇండియన్స్ విషయంలో. ఇప్పుడు జెర్సీలు తగలపెడుతున్నారు. ముంబై ఇండియన్స్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే అవును. రోహిత్ శర్మ ఏం చేశాడు? ఆడడం తప్ప, అంత గొప్పగా తన కెరియర్‌ని తీర్చిదిద్దుకోవడం తప్ప అంటే లేదు. హార్దిక్ పాండ్యా తప్ప కాదు. ఇక్కడ ఎవరిది తప్పు కాదు. అవసరం. అవసరం వచ్చినప్పుడు అంతా ఇలాగే నడుచుద్ది. అందుకని దయచేసి నువ్వు ఎంత గొప్పోడివైనా, ఎంత టాలెంటెడ్ అయినా, నీ దగ్గర ఎంత ఆస్తున్నా, ఏమున్నా సరే ఒకడిని నమ్మావు అంటే